హలో ఫ్రెండ్స్, శాంట్రో జింగ్ 2009 మోడల్ ఏసీ కాయిల్ క్లీనింగ్ గ్యాస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. కరీంనగర్లో ఒక సర్వీస్ పాయింట్ కాడికి వచ్చి చేపించడం జరుగుతుంది. డాష్ బోర్డ్ కింద ఈ 2 స్క్రూలు ఓపెన్ చేసి సైడ్కు ఏదైతే ఉందో సైడ్ ప్యానల్ 2 స్క్రూలు ఓపెన్ చేసి డాష్ బోర్డ్ ఓపెన్ చేయకుండా చేస్తా అన్నాడు. డాష్ బోర్డ్ ఓపెన్ చేయకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది 2 స్క్రూలు ఓపెన్ చేస్తే ప్యానల్ వచ్చింది. 10 నంబర్ బోల్ట్ ఇక్కడ ఒకటి, లోపల 3 బయట 2, లోపల కూలింగ్ కాయిల్ పైన 2 ఉన్నాయి. కూలింగ్ కాయిల్ పైన ఒక బోల్ట్ ఉంది 10 నంబర్, రెండోది పై సైడు. కూలింగ్ కాయిల్ కింది ఇది మూడోది. ఈ 3 బోల్ట్స్ ఓపెన్ చేసినట్టయితే కూలింగ్ కాయిల్ ఈజీగా బయటకు వస్తుంది అన్నాడు. డాష్ బోర్డుకు ఒక 2 బోల్ట్లు ఓపెన్ చేయాలి. సెన్సార్ రిమూవ్ చేసిండు, ఏసీ సెన్సార్. డాష్ బోర్డుకు బయట ఉన్న 2వ బోల్ట్ ఇది. సెంట్రల్ కన్సోల్ దగ్గర ఉంటుంది ఇది. లోపల వర్క్ అయిపోయింది. బయట 2 బోల్ట్లు ఓపెన్ చేయడానికి వచ్చిండు. ఏసీ పైపులు ఏవైతే ఉంటాయో హై ప్రెషర్ లో ప్రెషర్ పైపులు ఓపెన్ చేయాలి. లో ప్రెషర్ ఓపెన్ చేస్తుండు. చాలా సింపుల్గా లూజ్గానే వచ్చింది. రాజు ఏసీ సర్వీస్ పాయింట్ కరీంనగర్ బైపాస్ దగ్గర ఉంది. ఈ 2 పైపులు కనుక ఓపెన్ చేసి అటు నుంచి ఏసీ కాయిల్ రిమూవ్ చేయవచ్చు. గ్రీన్ కలర్ వాచరు, జాగ్రత్త, వాచరు పోకూడదు. హై ప్రెషర్ పైపు రిమూవ్ చేస్తుండు. హై ప్రెషర్ పైప్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు లోపల నుండి మనకు ఏసీ వెంట్ రిమూవ్ చేస్తాడు. రబ్బర్ రిమూవ్ చేసిండు. చాలా సింపుల్గా బయటకు వచ్చేసింది. జామ్ అయింది చూసిండ్రా. ఈ జామ్ అవ్వడం వల్ల మనకు ఏసీ కూలింగ్ రాదు. ఇది మనం ఎప్పటికీ కాకపోయినా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీలో స్మెల్ రాకుండా ఉంటుంది, ప్లస్ కూలింగ్ ఎక్కువ వస్తుంది. ఇది ఓపెన్ చేయడానికి 2 స్క్రూలు ఉంటాయి ఆపోజిట్లో. ఆపోజిట్ డైరెక్షన్స్లో 2 ఉంటాయి, 4 క్లిప్పులు ఉంటాయి.
రెండు స్క్రూలు రిమూవ్ అయిపోయినాయి. క్లిప్పులు రిమూవ్ చేస్తుండు. ఈ రెండు క్లిప్పులు రిమూవ్ చేయగానే రెండు ప్యానల్ వేర్ అయిపోతుంది. ప్యానల్ డివైడ్ అయిపోయింది. కూలింగ్ కాయిల్ తీసండి. సెన్సార్, ఏసీ సెన్సార్ జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. కూలింగ్ కాయిల్ ఏదైతే బాగా జామ్ ఏం కావాలేదు కానీ డస్టీగా ఉంది. గ్యాస్ లీక్ అయింది. లీక్ ఎక్కడికి వెళ్ళి అయింది అనేది దొరకబట్టడం కోసం ప్లస్ క్లీన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం కొద్ది ఓపెన్ చేయడం జరిగింది. డస్ట్ చూసిరు కదా. కెమికల్తో బ్రషింగ్ చేస్తుండు. ఏదన్నా ఉంటే ఫోమ్ లెక్కల ఫామ్ అయ్యి అది రిమూవ్ అవుతుంది అని చెప్పిండు. స్మూత్ బ్రష్, టూత్ బ్రష్తో చేస్తుండు. హార్డ్ బ్రష్తో చేస్తే అవి దానికి ఉన్న టీత్స్ ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతాయని. చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే ఖరాబ్ అయితే మొత్తం కూలింగ్ కాయిలే మారవలసి వస్తుంది. కూలింగ్ కాయిల్ సర్వీసింగ్, గ్యాస్ ఫిల్లింగ్కు ఎంత ఛార్జ్ అయిందో మీకు వీడియో ఎండింగ్లో చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. జై శ్రీరామ్. ఓకే ఓకే. ఇక్కడ క్లీన్ చేస్తుంది ఏదైతుందో ఇది రేడియేటర్ వేరే కార్ది. సర్వీసింగ్ పాయింట్ కాడికి వచ్చిన హై ప్రెషర్తో చేయొద్దు. ఎప్పుడైనా లో ప్రెషర్తోనే క్లీన్ చేయాలి. మన బైక్ సర్వీసింగ్ పాయింట్ కాడ ఏదైతే హై ప్రెషర్ ఉంటుందో అది వాడతారు. దానివల్ల అది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది లో ప్రెషర్ పైప్తో క్లీన్ చేపిస్తున్నా. కావాల్సుకొని హై ప్రెషర్ ఉండకూడదు. ఉంటే అది ఏదైతున్నాయో ఆ హోల్స్ మూసుకుపోతాయి. ఎట్లాగో మనకు చాలా చోకే అంటే బ్లాక్ అవ్వలేదు కాబట్టి మామూలుగా క్లీన్ చేసినా సరిపోద్ది. సర్వీసింగ్ అయిపోయింది. సర్వీస్ అయిపోయినాక ఇక ఫిట్ చేయడం ఒకటే. ఫిట్ చేస్తుండు. ఏసీ సెన్సార్ అది పై కవర్ పెట్టి మళ్ళీ 2 స్క్రూలు ఎక్కించి 4 క్లిప్లు ఎక్కిస్తే ఫిట్టింగ్ అయిపోతుంది. ఫిట్టింగ్ అయిపోయినాక దీనికి ఫోమ్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫోమ్ పోయింది, మొత్తం ఫోమ్ లేదు. ఫోమ్ పెట్టడం వల్ల ఎయిర్ లీక్ అవ్వడం కానీ లేకపోతే డస్ట్ లోపలికి పోవడం కానీ జరగదు. ఫోమ్ కంపల్సరీ పెట్టించుకోవాలి. ఆపోజిట్లో 2 స్క్రూలు ఎక్కియాలి. మళ్ళీ మెకానిక్ పేరు సమీర్ మెకానిక్. షాప్ పేరు రాజు మెకానిక్ ఉంది కరీంనగర్ బైపాస్ దగ్గర. ఇలా వర్కర్ మాత్రం సమీర్. క్లిప్లు ఎక్కిస్తుండు. 2 స్క్రూలు 4 క్లిప్ల మిన్నే ఫిట్ అవుతాయి. ఇది
క్లిప్లు అయిపోయినాక ఫోమ్ పెట్టడానికి గమ్ము ఊస్తుండు. సమీర్ మెకానిక్. ఇదే ఫోమింగ్. ఈ ఫోమ్ ఇక్కడ లేకపోతే ఏమవుతుంది అంటే ఎయిర్ ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి తీసుకోవడం వల్ల డస్ట్ లోపలికి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇందులో డస్ట్ పోకుండా మనం కూడా కొంచెం జాగ్రత్త పడవచ్చు. ప్యాసింజర్ సైడ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి కాళ్ళ కాడ. అదే లోపలికి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్యాసింజర్ సైడ్ క్లీన్ ఉంచుకోవడం ఒకటే కాకుండా మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ప్యాసింజర్ సైడ్ డాష్ బోర్డ్ కింద నుంచి మనం సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేసి చూసుకోవచ్చు. లోపల కూలింగ్ కాయిల్ ఏదైతే ఉందో అది ఎంత డస్టీగా ఉంది, జామ్ అయిందా, బాగుందా అని చూసుకుంటే కనబడుద్ది మనకు. దాన్ని బట్టి కూడా సర్వీసింగ్ అవసరమా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫిట్ చేస్తుంది ఇప్పుడు. చాలా సింపుల్గా ఫిట్టింగ్ అయిపోతుంది. ఫిట్ అయిపోయింది. పైన 2 బోల్ట్లు 10 నంబర్, కింద ఒకటి 3 ఉంటాయి. దానికి 3 ఫిట్ చేసుకుంటే ఫిట్టింగ్ అయిపోయినట్టే. వాటర్ అడ్జస్ట్ పైప్ పెడుతుండు. ఏసీ కూలింగ్ అయినప్పుడు వాటర్ డ్రాప్స్ వస్తాయి కదా, అవి బయటికి రావడానికి. తర్వాత హై ప్రెషర్ పైప్ కింది సైడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది ఫిట్ చేసుకోవాలి. పైన లో ప్రెషర్ పైప్. పైప్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వర్క్ చేయాలి. ఈ నట్ బోల్ట్స్ కూడా బాగా టైట్ చేయకూడదు. గ్యాస్ ఫిల్లింగ్ టైంకు ముందు ఎయిర్ ఫుల్ పెట్టి లీకేజ్ చెక్ చేయడం. ఎయిర్ పెట్టి లీకేజ్ చెక్ చేసినాక మళ్ళీ వ్యాక్యూమ్ క్లీనింగ్, లోపల ఉన్న వాటర్ కానీ ఎయిర్ కానీ బయటకు వచ్చేటట్టు చేయాల్సి ఉంటుంది. లీకేజ్ చెక్ చేసినాక వ్యాక్యూమ్ క్లీన్ చేసినాక అప్పుడు గ్యాస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. లీకేజ్ చెక్ చేయకుండా గ్యాస్ ఫిల్ చేసినట్టయితే మళ్ళీ లీక్ అయిపోతే ఛాన్సెస్ ఉంటాయి. లీక్ అయ్యే ఛాన్సెస్ చెక్ చేసుకోవడం బెటర్ ఫస్ట్. గ్యాస్ ఫిల్ చేసే టైం వచ్చింది. గ్యాస్ ఫిల్లింగ్ సిద్ధం చేస్తుండు, రెడీ చేస్తుండు. గ్యాస్ టిన్ అదే, ఒక టిన్ పట్టిద్ది. ఈయనే రాజు, మెకానిక్ రాజు.
మన ఏసీ కాయిల్ సర్వీస్ చేసింది సమీర్, గ్యాస్ ఫిల్ చేసేది రాజు. ఒక టిన్ను పట్టినాక కొంచెం తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ టిన్నులకి వెళ్ళి కొంచెం ఎక్కిస్తుండు. ఒక టిన్ను పట్టింది ప్లస్ మళ్ళీ కొత్త టిన్నులకి వెళ్ళి కొంచెం ఎక్కిస్తుండు. గ్యాస్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణికంఠ టీవీ.